అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ కింద మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క 4016, 6016 అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేసే అవకాశం ఉందండి. అయితే ఈ యొక్క నిధులనేవి త్వరలో విడుదల కాబోతున్నాయి. ఎప్పుడు విడుదల అవుతున్నాయి? అర్హులేంటి? అర్హతలేంటి? ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఇవి ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రెజెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆసరా పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం ఆసరా చేయూత పెన్షన్ పథకం గదండీ! ఈ యొక్క పెన్షన్ పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేసేందుకైతే కసరత్తయితే చేస్తుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా మనకిచ్చే అవకాశం ఉందండి. ఈసారి మాత్రం అనర్హులందరిని తొలగించి అర్హులు మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. రాష్ట్రంలో చాలా వరకు కూడా బోగస్ పెన్షన్‌లున్నాయని చెప్పేసి మనకి విశ్వసనీయ సమాచారం రావడం అయితే జరిగిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతం మనకి ఇక్కడ వృద్ధులు, వితంతులు, ఒంటరిమహిళలు రూ. 2000 పెన్షన్ తీసుకుంటున్నారు కదా! ఎవరైతే అలా తీసుకుంటున్నారో వారికి 4000 వరకు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం పెంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేసి ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఇప్పటికి ఈ యొక్క పెన్షన్ నిధులనేవైతే విడుదల చేయవలసి ఉండగా, మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను అంటే ఎన్నికల టైంలో మనకి చాలా హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది. దానికి కాస్త సమయం అయితే పట్టిందనమాట. ఇప్పటి వరకు కూడా మనకి ఎన్నికలు ఏవైతే హామీలు ఇచ్చాయో అన్నీ కూడా మనకి అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ కూడా మనకి అదే విధంగా అమలు చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మన గతంలో ఎలాగైతే ఇచ్చారో ఇప్పటివరకు అలాగే ఇస్తూ వస్తున్నారు. పెంచి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! ఇప్పుడు పెంచబోతున్నారని చెప్పేసి కూడా చాలా మందికైతే సందేశం అయితే ఉంది. రాష్ట్రంలో చాలామంది పెన్షన్‌దారులందరూ ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క పెన్షన్ పెంపుకైతే. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపు ఎల్లుండిలోగా పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించి గాను మనకి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియో అయితే షేర్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.